15 సంవత్సరాలు ఒక పాప, ఆమె గురించి మీకు మాట చెప్పి నేను ముగిస్తాను. 177వ సంవత్సరంలో జరిగింది ఇది. 177వ సంవత్సరం, 177 అంటే ఇప్పటికి 1850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. 1850 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశం అది. ఆ ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనేది ఒక ఊరి పేరు. లాయన్స్ అనేది ఒక ఊరి పేరు. ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆయన పేరు మార్కస్ రోమన్ అధిపతి. చాలా కరుకోటకమైనటువంటి వాడు. రోజుకి 10 మందిని, రోజుకి 20 మందిని క్రైస్తవుల్ని బాహాటంగా పబ్లిక్గా చిత్రహింసలు పెట్టి చంపేసేటువంటి వాడు. ఒక దినాన్న 20 మంది మనుషుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు క్రైస్తవులు. అందుట్లో ఒక పాప పేరు బ్లాండీనా. బ్లాండీనా వయసు 15 లేకపోతే 16 సంవత్సరాలు. బ్లాండీనా అనేటువంటి పాప ఒక ధనికురాలు ఇంటిలో గిన్నెలు తోమేటువంటి ఆమె, కానీ మంచి విశ్వాసి. ఆ ధనికురాలైనటువంటి విధవరాలు మంచి విశ్వాసి, ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఈ బ్లాండీనాని ఈ సైనికులు తీసుకెళ్తా ఉంటే పాప చాలా మంచిది, చాలా ప్రార్థనా పరురాలు. ప్రజలు చూసి బ్లాండీనా బక్కది, బ్లాండీనాకు మంచి ఆరోగ్యం లేదు, సైనికులు తీసుకెళ్తున్నారు, అసలు ఎంతకాలం బతుకుద్ది, కొన్ని క్షణాల్లోనే చచ్చిపోద్ది అని అనుకున్నారు. 17 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆ అమ్మాయి చేత 2 మాటలు అనిపించడానికి. ఒకటి, యేసు ప్రభు దేవుడు కాదు అనలేదు ఆమె. నా యజమానురాలు మంచిది కాదు అనలేదు ఆమె. ఆ 2 చెప్పలేదు. 17 రోజులు చిత్రహింసలు చేశారు. చాలా మంది చచ్చిపోయారు. బ్లాండీనా మాత్రం చచ్చిపోలేదు. అలాగే ఉంది. 17 రోజుల తర్వాత రోడ్డు మీద అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు, ఈరోజు బ్లాండీనాని ఒక విచిత్రమైన పద్ధతిలో చంపేస్తున్నాం, వచ్చి చూడండి అని. ఒక పెద్ద స్టేడియం ఉంటుంది, ఫుట్బాల్ స్టేడియం లాగా. దాంట్లో 25,000 మంది కూర్చొని చూస్తున్నారు. 25,000 మంది. మధ్యలో ఒక దూలాన్ని పెట్టారు, ఒక దూలాన్ని. ఆ దూలానికి బ్లాండీనాని కట్టేశారు. గ్రౌండ్ మొత్తానికి ఒకే ఒక అమ్మాయి ఇలా కట్టేసి ఉంటే నుంచొని ఉంది. ఆమె అలా కట్టేస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నటువంటి 20 సింహాలని వదిలేశారు. 20 సింహాలు పరిగెట్టుకుంటా వచ్చాయి. దానియాలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు ఏం చేశాయో మనకి తెలియదు, ఎవరు నోరు ముయిపించారో మనకి తెలియదు. కానీ ఇక్కడ బ్లాండీనా విషయం 25,000 మంది చూస్తూ ఉన్నారు, 50,000 కళ్ళు చూస్తూ ఉన్నాయి. సింహాలు పరిగెట్టుకుంటా వచ్చినాయి. బ్లాండీనా కాళ్ళ దగ్గర పిల్లి పిల్లల్లాగా కూర్చుండిపోయినాయి. ఇది ఆరంభం. ఇప్పుడు చప్పట్లు కొడితే చివరికి వెళ్ళిన తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదు. వినండి, ఇది ఆరంభం. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో ఇప్పుడు మీరే తెలుసుకోండి. సింహాలు ఏమీ చేయలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సింహాలను అలాగే ఉంచారు. ఆకలేస్తే తింటాయేమో అని. లేదు, సాయంత్రం 5 అయిపోయింది, సింహాలను అన్నట్లే లోనకు తోసేశారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? ఒక ఇనప కుర్చీ, ఈ చైర్ ఉంటుంది కదా, ఇలాంటి చైర్, ఇనపది తీసుకొచ్చి ఆ ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట వెలిగించారు. ఆ కుర్చీని ఎర్రగా అయిపోయేటట్లు కాల్చారు. ఆ ఇనప కుర్చీ మీద బ్లాండీనాని కూర్చోబెట్టారు. ఈ కిందంతా కాలిపోయి గట్టిగా యేసయ్యా అని అరిసింది. ఆమె ఆ విధంగా అరుస్తున్నప్పుడు ఆ మీదకి ఒక దున్నపోతుని వదిలేశారు, కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతు. ఆ దున్నపోతు బ్లాండీనా దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళి అరుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బ్లాండీనా పైకి ఎగరేసింది. ఎగిరినటువంటి బ్లాండీనా ఆ నుప్పుల్లో పడింది. ఆ నుప్పుల్లో పడి యేసయ్యా అని అరుస్తూ చచ్చిపోయింది. ఇప్పుడు కొట్టరా చప్పట్లు? చెప్పితే కొట్టేది విలువలేంది డ్రామా. ఇందాక నేను అడగల, క్రైస్తవులుగా సింహాలు తినలేదు అంటే చప్పట్లు కొడతారు, సింహం తినేసిందంటే కొట్టరా? జైల్లోంచి బయటకు వచ్చారంటే కొడతారు, జైల్లో అంతమైపోయారంటే కొట్టరా? మీకు కావాల్సింది సుఖం మాత్రమేనా? మీకు కావాల్సింది ఈ లోకంలో విజయం మాత్రమే? ఒకవేళ అదే మీ కోరిక అయితే వేస్ట్. మీరు యేసయ్యకి మీరు పనికిరారు. యేసయ్య మాట ఇచ్చి మాట చెప్పాడు, మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువెత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, అంటే కాదనుకొని వెంబడిస్తే రండి, పచ్చి భాషలో చెప్పండి రా, లేకపోతే దెబ్బేయండి, మూసుకొని వెళ్ళిపోండి రా, చావడానికి రెడీ అయితే రండి, లేకపోతే వెళ్ళిపోండి.
బ్లాండినా చావడానికి రెడీ. బ్లాండినా చచ్చిపోయింది. బ్లాండినా చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? రెండు చెప్తాను. ఒకటి నా ఊహ, రెండోది నిజంగా చరిత్రలో జరిగింది. ఊహ దాని వెనకాల కారణం కూడా ఉంది. చచ్చిపోగానే ఏం జరిగి ఉంటుంది తెలుసా? ఇద్దరు దేవదూతలు వచ్చి ఉంటారు పరలోకం నుంచి బ్లాండినాను తీసుకెళ్ళటానికి. దేవుని బిడ్డలు చచ్చిపోతే దేవదూతలు వస్తారు తీసుకెళ్ళటానికి. లాజరు ధనవంతుడు చచ్చిపోతే ధనవంతుడిని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు. లాజరుని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎస్, దేవదూతలు వస్తారు, తీసుకొని వెళ్ళి ఉంటారు దేవదూతలు. పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళి ఉంటారు. పరలోకపు ద్వారం దగ్గర పెద్ద రష్ ఉంటుంది. ఓ పక్కన పేతురు, ఓ పక్కన పౌలు, ఇంకో పక్కన యాకోబు, యోహాను, తోమా, తిమోతి, వీళ్ళంతా, బర్నబా, వీళ్ళంతా కూడా గుమ్ముగూడి ఆ బ్లాండినా వస్తుంది, బ్లాండినా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. బ్లాండినా రావగానే పేతురు తనదైనటువంటి గౌరవమైన స్థాయిని బట్టి మీద చేసి, చెల్లి బ్లాండినా, మాలో ఒకరవమ్మ, నువ్వు హతసాక్షివి. గొప్ప జీవితం సార్. కొట్టద్దు సార్, కొట్టద్దు సార్, కొట్టద్దు, కొట్టద్దు. చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇది మీరు కొడుతూ ఉంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అనుండి ఉంటారు. పౌలు, అమ్మా నేను 13 పత్రికలు రాశాను, కానీ నీ జీవితమే పత్రికమ్మా, ఇలా అనుండి ఉంటాడు. ఈ విధంగా అని ఏసే దగ్గరికి తీసుకెళ్ళి, తోమా తొందరపాటు ఎక్కువగా, ఏసయా ఏసయా బ్లాండినా వచ్చింది తెలుసా అంటే, నాకు తెలియకుండా బ్లాండినా ఎలా వస్తుంది? నాకు తెలుసు, నేనే రమ్మన్నా, నా బంగారం దా అని నా ఒళ్ళో కూర్చోపెట్టుని ఉంటాడు. ఇదంతా నా ఊహ మాత్రమే, ఇది ఊహ మాత్రమే. దీన్ని మీరు కొట్టేయచ్చు, నేనేమన్ను. నా ఊహ, నా ఇష్టం, నా ఇష్టం. నీకు ఇష్టమైతే తీసుకోలేదా మానే, ఇది విషయం. కానీ చరిత్రలో ఏం జరిగిందో చెప్తాను. బ్లాండినా చచ్చిపోయింది. యేసయ్యా అని అరిచింది, ప్రాణం విడిచింది. 3 నిమిషాలు అద్భుతమైనటువంటి నిశ్శబ్దం. స్టేడియం అంతా 25,000 మంది గాలి పీల్చడం కూడా ఆపేశారేమో, అలా చూస్తూ ఉండిపోయారేమో. 25 నిమిషాల తర్వాత అందరినీ ఎవరో మైకులో చెప్పినట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి నిలబడ్డారు. 25,000 మంది లేచి నిలబడ్డారు, చేతులు పైకెత్తారు. యేసుక్రీస్తు ప్రభు బ్లాండినా దేవుడే నిజమైన దేవుడని 25,000 మంది ఆ ఒక్క క్షణాన్న యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. నాకు అలాంటి చావు వస్తే ఎంత బాగుంటుంది. దేవుడు నాకు అలాంటి ఆధిక్యత ఇస్తే ఎంత బాగుంటుంది. ఒక 10 మందిని ప్రభువులోకి నడిపిస్తూ నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఒక 50 మందిని ప్రభువులోకి నడిపిస్తూ నా శరీరాన్ని కాల్చేస్తే ఎలా ఉంటుంది? ఒక 50 మందిని ప్రభువులోకి నడిపిస్తూ నన్ను కుక్కలు పిక్కొని లాక్కొని వెళ్ళిపోతా ఉంటే ఎలా ఉంటుంది? ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్. ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్. రాజీ పడినటువంటి జీవితం, సిగ్గులేనటువంటి ధైర్యం, దేవుని యొక్క అనూహ్యమైనటువంటి కాపుదల దానియేలు అనుభవించాడు, బ్లాండినా అనుభవించింది. మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నేను పవిత్రంగా జీవిస్తాను, నేను పవిత్రంగా జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోగలవా? యేసయ్య బిడ్డను అని సిగ్గు లేకుండా ధైర్యంగా ప్రకటిస్తాను నేను చెప్పగలవా? యేసయ్య బిడ్డను అని సిగ్గు లేకుండా ప్రకటించడానికి నీకు ఇష్టమేనా? నేను చచ్చిపోయే పరిస్థితి అయినా నా జీవితాన్ని దేవుడికి అప్పగిస్తాను, ఆయన ఏమి నిర్ణయం అయితే అదే అని జీవించడానికి నువ్వు మొదలు పెడతావా? మై ఫ్రెండ్స్, ఒక్క బ్లాండినా 16 సంవత్సరాల బిడ్డ అలాంటి జీవితం జీవించింది. 25,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఇక్కడున్నటువంటి మీరు అలా జీవిస్తే ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ విధమైన జీవితం జీవించడం మీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి.